ఒకప్పుడు బళ్ళల సౌలతులు లేకున్నా పొల్లగాండ్లు ఉన్న దాంట్లో మసులుకునేటోళ్ళు. ఇప్పుడు రోజులు మారినాయి, కాలం మారింది, పాలన పరిపాలన అంతా దగ్గరకు వచ్చింది. ఏ చిన్న తక్లీబున్నా పొల్లగాండ్ల అయ్యవ్వలు కాదు, కుర్తుగా బళ్ళల్లో చదువుకునేటి పొల్లగాండ్లే చక్కగా ఆఫీసర్ల కడుకు ఉరుకుతూరు. పంతుళ్లకు ఎరికైతే కొడతారనేటి భయమే లేదు, మా తక్లీఫ్లు తీరితే చాలు అన్నట్టే చేస్తుర్రు. అధికారుల కాడికి పోయి అలా తిప్పలేందో చెప్పుకుంటుర్రు. అగో అట్లనే ఇప్పుడు గీళ్ళు కూడా. బల్లె పొల్లగాళ్ళంతా రోడ్లు పట్టుకొని ఉరుకుతున్నారు. చూస్తుంటే ఏదో పరుగు పందెం పోటీ ఉన్నట్టుంది కదా. ఉరుకురి తమ్మి ఉరుకురి ఫస్ట్ ప్రైజ్ మనకే రావాలి అనేరు. వాళ్ళు ఉరుకుతుంది పరుగు పందెంలో గెలిచేతందుకో ఫైజులు కొట్టేతందుకో కాదు. వాళ్ళ బల్లె ఉన్న తక్లీఫ్లు వాళ్ళకున్న తిప్పలు కలెక్టర్ సార్కు చెప్పుకునేతందుకు. అవు జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో ఉన్న గురుకులం మొగ పొల్లగాళ్ళ బల్లె చదువుకునేటోళ్ళు ఈ తమ్ముళ్ళంతా. పాపం వాళ్ళ హాస్టల్లో ఆయమన్న సౌలతే లేదట. పురుగులు పడ్డ బువ్వ పెడుతురట, నీళ్ల పులుసు పోస్తురట. తాగేతందుకు నీళ్ళన్న చక్కగున్నాయా అంటే అది లేదు. మళ్ళా పంతులకు మినరల్ వాటర్ పోస్తున్నారట, పొల్లగాళ్ళకు ఉప్పు నీళ్లు పోస్తున్నారట. అందుకనే వాళ్ళ గోడునంతా కలెక్టర్ సార్కు చెప్పుకునేతందుకు ఇగో ఇట్లా హాస్టల్ ఉండేటి తమ్ముళ్ళంతా రోడ్లు ఎక్కిరు అన్నట్టు. కలెక్టర్ సార్ దానికి పోయి చెప్పుకుంటేనన్నా హాస్టల్ ఉన్న తిప్పలు తప్పయేమోనని అలా ఆపోచన. మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం గంత తిప్పలు అవుతుంటే. ఇక అట్లా ఉరుకుతుంటే కనిపెట్టిన పంతులు నడుమిట్లా అడ్డం తిరిగి ఆగబట్టినా అసలు ఇంటలేరు పొల్లగాళ్ళు. బరాబర్ పోయేదే కలెక్టర్ సార్కు మా గోడంతా చెప్పేదే అన్నట్టు మంకు పట్టు పట్టిరు తమ్ముళ్ళు. ఇప్పుడు ఇదే ముచ్చట మీద కారు పార్టీ వాళ్ళు కూడా మస్తు గరం అవుతున్నారు సర్కారుల మీదకి. పదవుల కోసం పాదయాత్రలు చేసుడు కాదు, పొల్లగాల పాదయాత్ర సంగతి ఏందో చూడురి అన్నట్టు పాత మంత్రి హరీష్ రావు సార్ ట్విట్టర్ గుట్టే రాసుకొచ్చిండు గవర్నమెంట్ వాళ్ళకు సులుకులు తగిలేటట్టు. కానీ తమ్ముళ్ళ గోసే చిన్నగా లేదబ్బా. అయినా కాళ్ళన్ని నవ్వంగా ఎంత దూరం అని ఉరుకుతారు తమ్మి. ఇప్పటికైతే హాస్టల్కు పోయి చదువుకోరి మీ గోడంతా మేము కలెక్టర్ సార్ కెలికయ్యేటట్టు వార్తలు చెప్తున్నాం. గానీ ఇగో ఇన్నారు కదా కలెక్టర్ సారు, జర మీరే కాల గోడేందో ఓ పాలు అరుచుకోని మరి.